భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 17/11/2024 నుండి 23/11/2024 శనివారం వరకు ద్వాదశి రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ద్వితీయార్థం కూడా బాగుంది, కానీ శారీరకంగా శ్రమ ఉంటుంది. అకాల భోజనాలు, దేవాలయ దర్శనాలు ఉన్నాయి. ప్రయాణాలు యందు ఇబ్బంది, నష్టము, దొంగల భయం కూడా ఉండే అవకాశాలు. కొన్ని విలువైన వస్తువులు చోరులు అపహరించుకునే అవకాశం. ఆరోగ్య భంగం, కుటుంబ కలహాలు, స్థానచలనాలకి అవకాశం ఉంది. వారాంతంలో గృహ మార్పులకి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. కుజుడి యొక్క ప్రభావం కూడా కొంచెం ఉండడం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, హనుమద్ ఆరాధన, నవగ్రహ స్తోత్ర పారాయణ కూడా మేషరాశి వారి ఈ వారం చేసుకోవడం వల్ల అన్ని విధాలుగా మీకు అనుకూలం. వీలైతే ఆదిత్య హృదయ పారాయణ కూడా చేసుకోండి. ఆరోగ్యం కూడా సమకూడే అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి వారు అన్నింటా మీదే పై చేయి అన్నట్లుగా, కుటుంబ వ్యవహారాల్లో కూడా మీదే పై చేయండి. కొన్ని శుభకార్యాలు మీ చేతుల మీదుగా జరుగుతాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. బంధుమిత్రుల కలయిక, కాకపోతే మాతృవంశీకుల సూతకాలు, అశుభవార్తలు వినే అవకాశం, పరామర్శలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. శత్రువులపై జయం కలుగుతుంది. భార్యతో కానీ భర్తతో కానీ సరైన అవగాహన కుదురుతుంది. మీ శక్తి సామర్థ్యాలతో కొన్ని కార్యాలు లౌక్యంతో, తెలివితేటలతో పూర్తి చేసే అవకాశం ఉంది. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ యొక్క వృషభ రాశి వారు ఉష్ణజ్వర బాధలు, అనారోగ్య సమస్యలు, సూర్య ఆరాధన, ఆదిత్య హృదయ పారాయణ, నవగ్రహ స్తోత్ర పారాయణ, వీలైతే అగ్నిహోత్రుడు నవధాన్యాలు సమర్పించండి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంది. కొన్నింట అపజయాలు కూడా ఈ వారం చవి చూడవలసి ఉంటుంది. కొన్ని పనులు కూడా నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో కొంచెం నష్టాలు కూడా ఉన్నాయి. మిత్రుల ద్వారా విభేదాలు, బంధువుల వల్ల కూడా విభేదాలు, నరఘోష, బంధుఘోష కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం. భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న కీచులాటలు కూడా ఉండే అవకాశాలు. సంతానం ద్వారా, మొదటి సంతానం ద్వారా ఇబ్బందులు, బంధుమిత్రులతో విరోధాలు ఉంటారు. హామీలు ఇవ్వకుండా ఉండాలి, లేకపోతే ఆపదల్లో పడే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా నారసింహ ఆరాధన, నవగ్రహ స్తోత్ర పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ కూడా మిథున రాశి వారికి మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం వృత్తి వ్యాపారాల్లో అనుకూలత ఉంది. ఆర్థికంగా బాగుంటుంది. ఉత్సాహంగా, ధైర్యంగా ముందుకు పోగలుగుతారు. యశోభూషణ ప్రాప్తి, విలువైన వస్త్రాలు, వస్తువులు కొనుక్కునే అవకాశం. సంతాన సౌఖ్యం, ఆరోగ్య లాభం ఉంది. సమస్యల పరిష్కార దిశకు వస్తాయి. కొన్నింట మధ్యవర్తిత్వాలు వహిస్తారు. దానివల్ల బాగానే ఉంటుంది. ఉద్యోగులకైతే సానుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి స్వల్ప లాభాలతోటి ఈ వారం వ్యాపారాలు జరిగే అవకాశం. కోర్టు వ్యవహారాల్లో బాగుంది. దేవాలయ దర్శనాలు, పుణ్యనది స్నానాలు చేసే అవకాశాలు ఉన్నాయి. పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఈ వారం కొంచెం ఈ రాశివారు జాగ్రత్తగా మాట్లాడి ఆచి తూచి వ్యవహరించడం వల్ల అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర, ఆంజనేయ స్వామి ఆరాధన, హనుమాన్ చాలీసా లేదా సుందరాకాండ పారాయణ కూడా వినటం వల్ల కానీ, ఆచరించడం వల్ల కానీ మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి కొంతకాలంగా పడుతున్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఊరటం చెందుతారు. చేసే ఉద్యోగంలో కానీ, విద్యందు కానీ, వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ ఈ రాశి వారే అన్ని రంగాల వారికి బాగుంటుంది. ఆదాయం కూడా పర్వాలేదు అన్నట్లుగా ఉంటుంది. పొదుపు కనుక పాటించినట్లయితే ధనం నిల్వ చేయగలుగుతారు. ఈ వారం ఆరోగ్యం కూడా కుదిరిపడుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. నూతనమైనటువంటి కార్యాలు శ్రీకారం చుడతారు. నూతనమైన విలువైన వస్త్రప్రాప్తి, వ్యవహారాల యందు జయం కలుగుతుంది. స్త్రీ మూలకంగా లాభాలు, శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన లేదా గృహదేవత ఆరాధన చేసుకోండి, మేలు కలుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి చిన్న చిన్న విషయాలకే మాట పట్టింపులు, దానివల్ల చికాకులు ఉంటాయి. అలాగే అధికంగా భారీ పెట్టుబడి పెడితే కనుక వ్యాపారంలో నష్టాలు, ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు,
పోలీస్ కేసులు, కుటుంబ వ్యవహారాల్లో ఇరుక్కునే అవకాశం, శరీరానికి గాయాలు, రక్తం కళ్ళతూచే అవకాశం, నేత్ర శిరోపీడ, మానసిక అశాంతి కూడా గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా సూర్య ఆరాధన, ఆదిత్య నవగ్రహ స్తోత్రపాలని వీలైతే నవగ్రహ హోమం చేయించుకోండి. రుద్రాభిషేకం కూడా చేయించుకుంటే అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ధనం మంచినీళ్ళ వలె ఖర్చు అయిపోయే అవకాశం, రుణాలు చేయవలసి రావడం, గతంలో ఏమైనా రుణాలు చేసుంటే కనుక ఆ రుణదాతల యొక్క ఒత్తిడి కూడా మీ మీద ఉండే అవకాశం ఉంది. ప్రతి వ్యవహారం కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. వాహన ప్రమాదాలు కానీ, ప్రయాణం చేసే సమయంలో వాహనం ఆగిపోయే అవకాశం కానీ ఉంది. బంధుమిత్రుల వైషమ్యం ఉంటుంది. సంకట పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇతరుల విషయాలు జోక్యం చేసుకోకుండా ఉంటే మీకు చాలా మంచిది అని చెప్పడం జరుగుతుంది. ఆదిత్యాది నవగ్రహ స్తోత్రపారాయణ, శివాలయంలో సోమవారం రుద్రాభిషేకం చేయించుకోండి. రుద్రానికి మృత్యుంజయం సంపుటీకరణ చేసుకుని రుద్రాభిషేకం చేయించుకుంటే అన్ని విధాలుగా మీకు ఈ వారం అనుకూలం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంది. ప్రథమార్థం బాగానే ఉంది, ద్వితీయార్థం అంత అనుకూలంగా లేదు. ద్వితీయార్థం అపజయాలు, ఊహించిన సమస్యలు, కుటుంబంలో విరోధాలు, మాట పట్టింపులు, ప్రభుత్వ సంబంధిత లావాదేవీలో నష్టం, వాహన ప్రమాదాలు, వాహనం వల్ల ఇబ్బంది, భార్యతోనూ లేదా భర్తతో గొడవలు, సౌఖ్యం తగ్గే అవకాశం, స్వల్పంగా అనారోగ్య సమస్యలు కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం, ప్రతి విషయంలో ఉద్రేకంగా మాట్లాడే అవకాశాలు, ప్రతి వ్యవహారం కూడా జాప్యం జరిగే అవకాశం కూడా ఉంది. కొంచెం ఇబ్బందికరంగా ఉంది. వృశ్చిక రాశి వారు నవగ్రహాలను దర్శించండి. వీలైతే 9 గ్రహాలకు అభిషేకం చేయించుకుని దేవాలయంలో వస్త్రాలు, ధాన్యాలు సమర్పించి వీలైతే నవగ్రహ శాంతి హోమం కూడా చేసుకోండి. అన్ని విధాలుగా మీకు వీలైతే చక్కగా పరమశివుడికి కూడా అభిషేకం చేయండి, ఇంకా బాగుంటుంది. అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. తదుపరి ధనస్సు రాశి. ధనుర్రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా యోగ్యంగా ఉంది. అధిక ధన వ్యయం అయినప్పటికీ కూడా పనులన్నీ చకచకా పూర్తవుతాయి. ఖర్చుతో కూడుకుని ఉంటాయి పనులు కూడా, అయినా సరే ఆనందంగా ఉండగలుగుతారు. ధనం కూడా చేతికి అందితే ఉంటుంది. కొత్త సమస్యలు కొన్ని ఎదురవుతూ ఉంటాయి. ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉండాలి. మీ పేరు ప్రఖ్యాతుల మీద, మీ గౌరవం మీద దెబ్బ కొట్టాలని కొంతమంది శత్రువులు వేచి ఉన్నారు. ఒక కంట కనిపెట్టని బంధువులు కానీ, మిత్రులు కానీ ఎవరికీ కూడా ఏ విషయాలు చెప్పకుండా గోప్యంగా కొంచెం వ్యవహరించండి. భూ సంబంధిత వ్యవహారాల్లో కానీ, కుటుంబ వ్యవహారాల్లో కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. లేకపోతే మీ గౌరవభంగం జరిగే చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. దానివల్ల కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. అవమానకరమైన సంఘటనలు ఉంటాయి. వాహన ప్రమాదాలు ఉన్నాయి. భూ సంబంధిత వ్యవహారాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండకపోతే నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ ధనుసు రాశి వారు కూడా పరమశివుడికి చక్కగా పంచామృతాలతో అభిషేకం చేయించండి. అలాగే చెరుకు రసంతో బిల్వపత్రాలని సమర్పించండి స్వామికి. అభిషేక జలాన్ని చక్కగా మీ శిరస్సు మీద జల్లించుకోండి. అలాగే జల్లుతారు గుళ్ళో. అలా చేయడం వల్ల విష్ణు సహస్రనామ పారాయణ కూడా చేయడం వల్ల శివకేశవుల ఆరాధన ఈ వారం మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మానసిక ప్రశాంతత లోపించే అవకాశం ఈ వారం ఉంది. ఎందువల్ల కర్కాటకంలో ఉండే కుజుడు మకర రాశిని కూడా వీక్షిస్తూ ఉన్నాడు, కుంభమకరాలని కూడా. అందరితో మాట్లాడితే విరోధం, మంచిగా మాట్లాడినా కానీ అవతల వాళ్ళు నెగిటివ్గా అర్థం చేసుకోవడం, లేకపోతే వాళ్ళు పాజిటివ్గా మాట్లాడితే మీరు నెగిటివ్గా అర్థం చేసుకోవడం. ఈ విధంగా ఈ వారం కొంచెం ఇబ్బందికరంగా ఉద్రేక స్వభావంతో కలిగి ఉంటారు. కుటుంబ వ్యవహారాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. భూ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. చేయి వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకైతే లాభాలు ఉన్నాయి. చిరు వ్యాపారులకు అధిక లాభాలు ఉన్నాయి. ఆదాయానికైతే లోటు లేదు. ఈ వారం అంతా వారాంతంలో ఇంకా బాగుంది. ధనలాభం కూడా ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ మకర రాశి వారి శనివారం రోజు శనేశ్వర గ్రహం ముందు ఆ నవగ్రహాల దగ్గర తైల దీపారాధన, తిలపిష్ట నివేదన, మంగళవారం హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించిన ఆంజనేయ స్వామి దర్శనము, అర్చన కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సమస్యలు ఎదుర్కొంటారు ధైర్యంగా.
ఏ పనైనా సరే చేయబుద్ధి కాదు, అయినా సరే పట్టుదలతో ముందుకు వెళ్ళాలి. ఆటంకాలు వచ్చినా సరే ఎదిరించి మీరు దైవబలంతో ముందుకు వెళ్ళగలిగితే అన్ని విధాలుగా అనుకూలం. సోదరితోటి చీటికి మాటికి చికాకులు ఉండే అవకాశం, శరీరానికి గాయాలు దెబ్బలు తగిలే అవకాశం, వాహన ప్రమాదాలకు కూడా అవకాశం ఉంది. గృహంలో వస్తువులు రిపేరు ఎలక్ట్రికల్ వస్తువులు విలువైన వస్తువులు పాడైపోయే అవకాశం, రిపేర్లు దానివల్ల కూడా ధన వ్యయం అయ్యే అవకాశం, శ్రమ, ఆరోగ్యభంగం, శస్త్రభయం, గృహ మార్పులు, స్థానచలనం, అనుకోని బదిలీలు, ఇష్టం లేని ప్రదేశాలకి స్థానచలనం జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా కుంభరాశి వారు ఉండాలి. ఈ వారం నవగ్రహ శాంతి హోమం చేసుకోవాలి. రుద్రాభిషేకం కూడా తప్పనిసరిగా సోమవారం కానీ శనివారం కానీ చేయండి. వెంకటేశ్వర స్వామి వారు గోవిందనామాలతోటి విష్ణు సహస్రనామంతో తులసార్చన చేయించండి. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేయండి శనివారం. ఈ విధంగా చేయడం వల్ల అన్ని విధాలుగా మీకు సానుకూలంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆరోగ్యం కుదిరిపడుతుంది. ఆర్థికంగా ఉన్నట్టు చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. అయితే ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విరోధం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలి. పితృ మాతృ కరత్త వర్గాల రీత్యా సూతకాలు ఉన్నాయి. దానివల్ల పరామర్శలు ఉంటాయి. మానసిక అశాంతి ఎక్కువగా, ఆలోచనలు మతిస్థిమితం లేకపోవడం, చికాకులు, ఆందోళన కలుగుతుంది. ఒక్కోసారి ఆ సమస్యను గొడ్డలు చింపేసుకోవాలనిపిస్తుంది మీకు. కానీ అశాంతి గురి కాకండి. ఆంజనేయ స్వామికి అభిషేకం చేయించిన పంచామృతాలతోటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల మీ సమస్యలు తగ్గి ఈ ఉద్రేకం తగ్గుతుంది. ఆ ఉద్రేకంలో, ఆ కోపంలో ఏదైనా చేసుకోవాలి లేదా ఎవరినైనా కొట్టాలి తిట్టాలి అనే భావన ఈ యొక్క మీనరాశి వారికి ఈ వారం ఉందన్నమాట. కుజ ప్రభావం వల్ల, శని ప్రభావం వల్ల, రాహు ప్రభావం వల్ల ఈ ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగానే మీనరాశి వారు ఆచితూచి ఈ వారం వ్యవహరించాలి. ఇంకా ఈ వారం ఈ 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఉన్న ఈ కాలమానంలో ఈ వారంలో మనకు అనుకూలంగా ఉండాలి. కార్తీక మాసం కాబట్టి తులసీదాత్రి అనే ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం, ఉసిరి చెట్టు దగ్గర తులసి చెట్టు పాతి ఆ వనాల్లో వన భోజనాలను పెడుతూ ఉంటాం. మీరు జరిపించడం కానీ ఎవరైనా జరిపిస్తే మీరు భోజనం చేయడం కానీ చేయండి. చిన్న రెమెడీ అన్నమాట. దానివల్ల కొంచెం లాభం ఉంది. ఆ ఉసిరి చెట్టు కింద శాలిగ్రామం కానీ శివలింగం కానీ పెట్టుకుని ఆరాధన, శాలిగ్రామ దానాలు, దీపదానాలు చేసుకోండి. స్వల్పంగా అయినా సరే వెండి ప్రమిదలో బంగారపు ఒత్తి వేసి ఆవునే జోడించి దీపదానం చేయండి. ఈ వారం కొంచెం సత్ఫలితాలు. అది కూడా మేము చేయలేమండి బాబు అనుకుంటే కనుక దాత్రీ ఫలం ఉసిరిపండు దానంగా ఇవ్వడం కానీ, ఉసిరిపండు మీద దీపం పెట్టి దానంగా ఇవ్వడం కానీ చేయండి. లేదా అది కూడా ఎవరో స్వయంపాకాన్ని దానంగా ఇచ్చుకుని దీపాలను అర్చించడం, దీపాన్ని దర్శించడం. లేదా అది కూడా చేయలేకపోతే దేవాలయాల్లో ఆకాశ దీపం అని ధ్వజస్తంభం మీద పెడుతూ ఉంటారు. ఆకాశ దీప దర్శనం వల్ల దేవాలయంలో గర్భాలయానికి కానీ అంతరాలయానికి నక్షత్రమాల అని 27 దీపాలు ఉంటాయి. ఆ దీపాలు వెలిగించడం, దేవాలయంలో దీపానికి నూనె సమర్పించడం, ఈ కార్యక్రమాలు ఈ ద్వాదశ రాశి వాళ్ళు నూనె ఇచ్చినా సరే దేవాలయానికి చక్కగా నువ్వుల నూనె దీపారాధనకి ఇస్తే దానివల్ల కూడా చాలా దోషాలు తొలగి చాలా అనుకూలమైన సత్ఫలితాలు అవకాశం ఉంటే మీ దగ్గరలో ఉండే దేవాలయ శివకేశ్వర ఆలయాన్ని వెళ్ళి దర్శనం చేసుకురండి. అన్ని విధాలుగా మీకు ఈ వారం యోగ్యంగా ఉంటుందని చెప్పడం జరుగుతోంది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.